భారతదేశంలో ఒక ప్రశ్న అందరినీ కలిచివేస్తుంది. అదేమంటే ఏమీ తెలియకుండా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక మనిషి 15 ఏండ్లు గడిపేస్తూ ఉన్నాడు. అంటే బయటి ప్రపంచం ఎలా ఉంటుందో తెలియకుండా తన మొదటి 15 ఏండ్లు మనిషి గడిపేస్తూ ఉన్నాడు. అది ఎలాగా? ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, ప్రతి మనిషికి ఎడ్యుకేషన్ అవసరం అనే సూత్రం ఒక మనిషిని 15 ఏండ్ల వరకు అలజడి లేకుండా, తన భవిష్యత్తు గురించి ఆలోచించనీయకుండా ఈ సిస్టమ్ తయారు చేస్తుంది అని జనాలకు ఇప్పుడు అర్థమవుతుంది. 15 ఏండ్ల వరకు సిస్టమ్ మనిషిని తన గురించి ఆలోచించుకోనీయకుండా చేస్తుంది. ప్రభుత్వము మనిషికి మౌలిక హక్కులు ఇచ్చింది. ఈ మౌలిక హక్కుల్లో రైట్ ఫర్ ఫుడ్, రైట్ టు ఎడ్యుకేషన్, ఇలాంటి 2-3 హక్కులు మనిషికి కలిగించింది. హక్కు అంటే తనకు స్థాయి లేకుండా ఈ హక్కులను అనుభవించవచ్చు. దీనికి స్థాయి, డబ్బు మనం చేయగలమా లేదా అనే ఒక బౌండరీ లేకుండా ప్రభుత్వం ఏం చేసిందంటే మౌలిక సదుపాయాలు ప్రతి మనిషికి కలిగాలి. ఆ మౌలిక సదుపాయాలు, హక్కులతో పాటు వాళ్లకు అంటే ఈ హక్కులను యూజ్ చేసుకోవడానికి కావాల్సిన ఎనర్జీని కూడా మనమే ప్రొవైడ్ చేయాలి. కానీ ప్రభుత్వం ఒకటి చెప్తలేదేమంటే 15 ఏళ్ల వరకు సోయి లేకుండా ప్రతి ఒక్కరిని పెంచిన ప్రభుత్వము 16వ ఏట లేదా 20వ ఏట, 22వ ఏట ఈ సమాజపు ఒడిదుడుకులకు ఎందుకు వదిలేస్తుంది? అంటే ఎడ్యుకేట్ అయిన యూత్కు ఎంప్లాయ్మెంట్ అనే మాట వచ్చేసరికి వెనకెందుకు జరిగిపోతుంది. భారతదేశంలో సైలెంట్గా వినిపిస్తున్న, అలజడి రేపుతున్న విషయం ఇదే. అసలు ఒక మనిషిని 15 ఏండ్ల వరకు చైతన్యం లేకుండా ప్రభుత్వం చేయడంలో ఆంతర్యం ఇదేనా? అంటే 15 ఏండ్ల వరకు మెంటల్ పీస్, 15 ఏండ్ల వరకు ఒక బాలుడిని బాల్వాడి దగ్గర నుంచి, కిండర్ గార్టెన్ దగ్గర నుంచి 10th పాస్ అయ్యే వరకు అసలు ఏ ఇబ్బంది లేకుండా అంతా ప్రభుత్వం చూసుకొని తప్పు చేస్తుందా? ఒక ప్రవచనకర్త వేసిన ముఖ్య ప్రశ్నల్లో ప్రశ్న వేయవలసిన అంటే స్టైల్ ఇది. 15 సంవత్సరాలు వచ్చే వరకు ఒక బాలుడిని ప్రభుత్వ సంరక్షణలో ఏ ప్రెషర్ లేకుండా పెంచి సడన్గా 16 లేదా 20 లేదా 22కు ఈ లోకంలో వదిలేస్తే ఈ లోకంలో ఉన్న ప్రెషర్ ఆ పిల్లవాడు తట్టుకోగలడా? ఇది మౌలికమైన ప్రశ్న. ఒక తనేమంటారు, ఒక పండితుడు ఇలా ప్రశ్న వేయకుండా ఇంకోలా ప్రశ్న వేశాడు. 15 ఏండ్ల వరకు ప్రభుత్వ సంక్షేమం వల్ల ఒక పిల్లవాడు పెరిగి పెద్దయి 10th పాస్ అయ్యి స్టేజ్కి వస్తే, తర్వాత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే
మరి ఈ 15 ఏళ్ల వరకు పిల్లవాడిని పెంచి పోషించడంలో ఆంతర్యం ఏముంది? అంటే ఇలా కూడా అనొచ్చు, ప్రభుత్వము తన పిల్లగాడు తమ సిటిజన్ తమ కాళ్లపై తాము నిలబడే వరకు మేము బాధ్యత తీసుకొని తర్వాత వాళ్ళ కాళ్లపై వాళ్ళు ముందుకు సాగాలి అనే ఒక ఆకాంక్షతో మేము చేస్తున్నాం అనొచ్చు. కానీ 15 ఏళ్ళు ఎలాంటి ఆలోచనలు లేని, ఎలాంటి కష్టం లేకుండా ఒక పిల్లవాడు 10వ క్లాస్ వరకు చదివినాక అసలు కాంపిటీషన్ ఏమని తెలిసి రిజర్వేషన్ లేని చోట జాబ్ సంపాదించే చోట ఇక మధ్యాహ్న భోజనాలు ఉండవు, ఆ భోజనం మనమే సంపాదించుకొని తినాలి అనే ఒక స్టేజ్కి వస్తే ఆ బాలుడు ఆ ఇంపాక్ట్ని భరించగలడా? భరించలేడు. 15 ఏళ్ళు తిండి పెట్టిన ప్రభుత్వంపై వ్యతిరేకత చూపుతాడు. ఎందుకని? మీరు 15 ఏళ్ళు పెంచే బదులు నాకు 30-35 ఏళ్ళు పెంచండి అంటాడు. పదిహేను 20 ఏళ్ళు మీరు స్కాలర్షిప్ ఇచ్చి పెంచారు, మధ్యాహ్న భోజనం పెట్టారు, సరే. దాని తర్వాత మీ అండదండలు లేకుండా మేము ఈ లోకంలో ఎలా బతకాలి? ప్రభుత్వ ఉద్యోగాలు రావు, కాంపిటీషన్ తీవ్రంగా ఉంటుంది, ఇంగ్లీష్ రాదు, సాఫ్ట్ స్కిల్స్ ఉండవు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఒక మనిషి ఎలా బతకాలి? 15 ఏళ్ళు మీరు చేయబట్టుకొని నడిపి 15 ఏట ఒక కాలువలో పడేసి ఒక నదిలో పడేసి ఈదమంటే వీడు ఎలా ఈదగలడు? ప్రభుత్వం ఈ 15 ఏళ్ళు ఒక మనిషిని పోషించడం కరెక్టేనా? ఆ మనిషిలో విశ్వాసం నశించదా? 15 ఏట బుక్స్ చదివిన వ్యక్తి సడన్గా కూలీ పని చేయగలడా? అంటే 15 ఏళ్ల వరకు ఒక మనిషి జీవితాన్ని సునాయాసంగా సైలెంట్గా ఉంచేసి 16వ ఏట ఫుల్ సైజ్ లైఫ్ ఆఫర్ చేస్తే దాంట్లో సక్సెస్ అవుతాడా అంటే కాదు. ఇలాంటి సమస్య భారతదేశంలో ఇంకా తీవ్రంగా ఉంది. వద్దన్న పుడతారు, పుట్టినాడు చదువుతాడు, చదువునోడు పెరుగుతాడు, పెరిగినోడు 15 ఏళ్ళు దాటుతాడు, తర్వాత పెంచినోడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంటే ఎలాంటి సాఫ్ట్ స్కిల్స్ లేకుండా, ఎలాంటి లైఫ్ స్కిల్స్ లేకుండా 15 తర్వాత ప్రభుత్వం వాళ్ళు చేయి వేయడం వీళ్లకు ఆత్మహత్య సదృశం అయిపోతుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. మనం సబ్సిడీలు, తిండిలు, పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం అన్నము, సాయంత్రం మిగిలిపోయిన అన్నము అన్ని పెట్టినా 15 ఏళ్ళు తిన్నాక 16వ ఏట వీళ్ళకందరికీ జాబ్స్ దొరుకుతున్నాయా? వీళ్ళు తమ కాళ్ళపై తాము నిలబడగలుగుతున్నారా? ఇప్పుడు ప్రపంచ దేశంలో ముఖ్యమైన ప్రశ్న ఇదే. ఉచితంగా కొన్నేళ్లు పెంచితే ఆ ఉచితాలకు అలవాటుపడ్డ ప్రాణాలు కాంపిటీషన్కి తట్టుకొని నిలవగలవా అంటే జవాబు ఉండరు అనే ప్రశ్న, అంటే జవాబు వస్తుంది. అంటే 15 ఏళ్ళు ప్రభుత్వం పోషించింది బూడిదిలో వేసిన పన్నీరా అంటే అవును అని జవాబు వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా మానవతా దృక్పథం ఉండాలి. కానీ ఎంతవరకు ఒక వ్యక్తిని పోషించగలవు ప్రభుత్వాలు? పోషించగలవు అంటే తిండి పెట్టడము, బుక్స్ ఇప్పేయడము, రిజర్వేషన్ ఇవ్వడం. తర్వాత వాళ్ళు ఈ లోకాన్ని ఎదిరించగలరా అంటే లేదు అనే జవాబు వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాలి అని అందరినీ అభ్యర్థిస్తూ మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు వస్తాను. అప్పటి వరకు సెలవు.